బాగా మాట్లాడుతున్నావు మోటలు బాగా కొట్టా కొట్టు ఒక కొట్టు దెబ్బ కొట్టు కొట్టగా నీ సంగతి చూస్తాపా ఎక్కడికి నువ్వు సంపాదించినావా ఊకోడు సప్పు ఎందుకోసా నా ఇంత నేను ఉంటా నీకు గంత నీళ్ళు కూడా ఉందేమి చూస్తాను కొట్టు కొట్టు కూర్చున్నావయ్యా తిన్నావు కూర్చుంటున్నావు దసరాక ముందు వచ్చినావు నెల అవుతుంది దసరా దీపావళి వస్తుంది ఎల్లుండే దీపావళి ఆడుకోయ్యా చిన్న కొడుకు దగ్గరికి రంజులే తినుకుంటా కూర్చుంటున్నావు మరి ఆయన దగ్గరికి పోతాను సోయి పడతలేదు ఇంకా సప్పుడు చేస్తలేదు కదా తినుకుంటా ఉంటా అని నువ్వు అనుకుంటున్నావు తినుడు కూర్చుండు ఇంకా పోదామని పడతలేదు అటు పింఛన్ వచ్చినా అటే 35 కిలో బియ్యం వస్తే నీకు సంతం క్యారెట్ ఉన్నది అవి అటే ఈడ మరి పుణ్యానికి వస్తుందా తినుకుంటుండటానికి ఉన్న పానం అంతా ఆలైన పెట్టుకొని ఇలా తినుకుంటా మంచిగా అంటున్నావు కేసినావు నాకు బుక్కలు దసరాకు ఇంత తెచ్చుకుంటా మంచిగా తినుకుంటా వండుకుంటా బాగా బాగానే పెట్టి బాగానే అరుచుకున్నావు నన్ను అరుచుకునేది ఏం లేదు పెట్టులేదు ఏం లేదు ఉన్నది తెగి తింటారు మంచిగా ఉంటారు నాకు పెడుతుర్రా మీరు ఏమన్నా నన్ను ఏమన్నా అరుచుకుంటారా మీరు బాగా మాట్లాడుతున్నావు అవునే పెట్టేటి అన్ని అక్కడ పెడతావు ఈడ మెత్త తినుకుంటూ వండుకుంటా ఇంకేం పెడుతున్నావు అంటున్నావు ఇంకేం తింటావు మంచిగా అదలకుంటా తింటున్నావు అంటున్నావు ఇంకేం పెడుతున్నావు ఇంకేం పెట్టు అంటావు వచ్చిన అన్ని అటు దార కొట్టుకుంటూ ఈడ కూర్చుంటున్నావు ఉత్తానే వస్తుందా నెల అయిపోయింది 2 నెలలు అవుతుంది ఇంకా 2 రోజులు అవుతుంది పెట్టాలని బాగా మాట్లాడుతున్నావు పెట్టాను ఏం చేసావు నువ్వు అని మేము పెడతాను నీకు ఇస్తలేవా ఇయ్యందే నువ్వు బతుకుతున్నావు బాగా మాట్లాడుతున్నావు నా మీదకి ఉరికొస్తున్నావు అప్పుడప్పుడు వస్తావు ఇట్లా వస్తావు అట్లా వస్తావు బాగానే అరుచుకొని బాగానే పెడతాను బాగానే బతుకుతున్నాడు ఇంకా బతుకుడు ఇంకెట్లా తింటుకుంటుంటావు నేనేలా నాకు ఇచ్చినవి పింఛను ఏ నెల బియ్యం నాకు ఇంట్లో పెట్టినావు ఎప్పుడన్నా నువ్వు తెచ్చుకపోయా మరి అన్నావా అత్తనే వాళ్ళకి కొడుకు చిన్న కొడుకుని తీసుకపోడు పింఛను వచ్చినాక చిన్న కొడుకే బియ్యం వచ్చిన చిన్న కొడుకే ఇంకేం తింటావు ఇంకెట్టుంటావు మంచిగా లేవా నువ్వు మంచిగా తినుకుంటావు చూడెట్టున్నావు నువ్వు నా నూనె ముంత కావాలి నువ్వు పెడతా నూనె ముంత కావాలో బతుకుతాను ఇక వాళ్ళ సమ్ము తింటున్నాను బాగానే తెచ్చి పెడితే బాగానే బతుకుతున్నా నేను ఎప్పుడు నా కొడుకు అయితే తీసుకునేవాటే చేయబట్టే కొడుకు ఇస్తలేదు నేనేమన్నా తెచ్చినా చేసినా కానీ బాగా మాట్లాడుతున్నావు బాగా మాట్లాడుతున్నావు బాగా నా వెనకాల ఎత్తున్నావు పీకో నా కొడుకు పీకో రేసం ఉన్న దాని అయితే లేచి నేనెందుకు పోతాను నా ఇల్లు నా కథ నా కొడుకు నాది నేను ఎందుకు కడతాను అసలే పోన్నాను ఎందుకు పోతానని నువ్వు తెచ్చిపెట్టావు గిట్ట నీ అమ్మగారి గిట్ట సొమ్ము గిట్ట తింటాను నేను గిట్ట నేనేమన్నా తింటున్నా తాగుతున్నా బుక్కలు పువ్వు పెట్టి రావు మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి నువ్వు తెచ్చిపెట్టి నేను తిన్నదాంది నోరు బాగాలేస్తుందేమే నువ్వు పెడితే తింటున్నా అంటున్నావు నీ కొడుకేనా అండి పెట్టేటోడు బోలు దోమి ఆ బాసాన్ని దోమి ఆ బియ్యం జరిగి అండి పెట్టేటోడు నీ కొడుకేనా బట్టలు విండు బోలు దోముడు మెత్తగా వేసి ఇచ్చిన కొద్ది తింటున్నావు మళ్ళీ నీ సాబగారింటి కన్నా నా అవ్వగారింటి కన్నా నుంచి ఎందుకు తెస్తా మెత్త తినుకుంటాం నా అవ్వగారి జోలు తిస్తున్నావు నా అవ్వగారి జోలు ఎందుకు వస్తుంది నీకు నువ్వు బాగా పెడతావు నాకు ఎప్పుడు పెడతాను నా కొడుకు సొమ్ము నేను తింటున్నా నిదానం పెడతాను నేను గురవెట్టుకి ఇట్ట పెడతాను నాకిట్ట ఎందుకు బాగా మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళగొట్టు నా ఇంట్లో నేను ఉంటా నువ్వు ఎక్కువ నేను ఎందుకుంటాను పోతాను అసలే పోను నేను ఇంట్లోకి నీ కొడుకు సొమ్ము నువ్వు తింటున్నావు మాసుకు నా కొడుకు తెస్తే మేము తింటాం నువ్వు తింటావు నేను తింటున్నా
నాకు ఒక్కదానికే పెడుతున్నావు అని బాగా మాట్లాడుతున్నావు. ఎందుకు నువ్వు నీ ఐసప్పుడు నీ మొగడు తెస్తుంది ఇంట్లేవా? నా మొగన్ జోలు ఎందుకు వస్తుంది? నా మొగడు నేను అదే నీ ఐసప్పుడు నీ మొగడు నీకు తెచ్చిపెట్టలేదా? నా మొగడు అట్లనే ఇప్పుడు మొగడు వచ్చేది. నీ మొగడికి నువ్వు నా కొడుకు ఒకప్పుడు నీ కొడుకు కొడుకు పెడతా నేను అతికిరా బతుకుతున్నావు. బాగా పెద్దరికం బాగా మాట్లాడుతున్నావు. పెద్దరికం దాకా అనుకుంటున్నావు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు. బాగా వెళ్ళగొడితే వెళ్ళగొట్టు ఇంట్లోకి వెళ్ళి నేను ఎందుకు పోతా. నువ్వు అంతా పీకు నువ్వు బాగా మాట్లాడుతున్నావు. వెళ్ళగొడతా చూడు చెరునీల నువ్వు బాగా పెద్దరికం దాకా పోతున్నాయి. మెడలు పట్టి బయట గంటెత్తా. ఎందుకు గంటెత్తావు నువ్వు? గంటెత్తే ఊరుకుంటారు ఇవాళ రేపు. బాగా మాట్లాడుతున్నావు. నిన్ను కూడా ఎలా తగ్గుతావా? బాగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వా ఎలా దెంగుతావు నిన్ను ఎలా దెంగ దాకున్నది. అరే ఈ ముసలి దాని బట్టలు ఇటు ఇత్తురారా ఏడ పెట్టుకుందా ఇటు వారైతే అదే విప్తుంది. బాగుంది మిర్రుంది ముసలి దానికి తినుకుంటా బాగా. అరే పోడా ఇట్లా ఇంకా బట్టల ముందు ఏడుందా ముసలి దాన్ని ఇటు ఈ బట్ట వారైతే పోతుంది. ఈడికి నెల అయిపోయింది. దసరా గావతలు వచ్చింది. దీపావళి ఎల్లుండి అయితే ఇంకా పోదామని రోకుంటలేవురా. బియ్యం వచ్చినా చిన్న బాబుకే ఇచ్చే పింఛన వచ్చినా చిన్న బాబుకే ఇచ్చే. ఇంకా మెత్త నువ్వేం పెడుతున్నావు? ఇంకేం తింటుందిరా? ఇంకెన్ని రోజులు ఉంటుందిరా? అరే మన మొక్కలే ఉన్నావు. చిన్న బాబు లేడారా? నీకు మన ఇచ్చిందారా? ఎప్పుడైనా ఒక నెలకు 10 రూపాయలు మరి బిడ్డ అన్న కొనుక్కోమని ఇచ్చిందారా? ఓరి పిసగాడిది నువ్వు కూడా అట్లా తయారైన ముసలి దానికై మాట్లాడుతున్నావు. మన ఇంటికాడ ఎన్ని రోజులు ఉంచుకుంటావురా? ఆ బట్టల ముల్లెట్టు తప్ప ఏడుందా? నీకన్నా పెట్టింది ఏంద్రా ముసలిది? ముసలి దానికై మాట్లాడుతున్నావు నువ్వు. పిసగిట్లా లేసిందా? ఆ ముల్లెట్టు ఇటు చెప్ప అటు వారెత్త పోతుంది ముసలిది. రామ నీకేం ఏర్పడుతుందిరా? చచ్చిపెడితే మంచిగా తినుకుంటుంటది. పోదామని రోకు రాదు. ముసలి దానికి ఏం రంజిరా? మంచిగా తింటుంది. ఆడ మంచం ఉంటే వంటది. నువ్వు నన్ను వెళ్ళగొడతావా? నువ్వు ముసలిదాన్ని కాదా? నువ్వు నీ ఇష్టాలు ఎప్పుడు గిట్లా ఉంటుందా? బాగా మాట్లాడుతున్నావు. వెళ్ళగొట్టు ఎటు పోతానో చూస్తా నేను నీ సంగతి. నేను ఉరికత్తుంది నా మీద కొట్టతాను. ఉరికత్తుంది. నువ్వు సంపాదించుకొచ్చి నాకు పెట్టినట్టు బాగా తెచ్చి పెట్టినట్టు తిన్నట్టు బాగా మాట్లాడుతుంది. ఎందుకు నువ్వే ఉంటావా? అవిస్తాల వచ్చినా ఉంటది ఎప్పుడు. ముసలి నువ్వు ఒకటే ఇప్పుడు ఎల్లగొట్టుతట్టు ఎల్లగొట్టపోతేది లోకానికి నమ్మవాడు కోపపడ్డా కానీ ఎంత ధర్మశాస్త్రాలు చెప్పినట్టు పంచాయత కాదేమి? అబ్బో ధర్మశాస్త్రాలు బాగానే చెప్తున్నావు. నీ ఐసప్పుడు మీ అత్తని బాగానే మంచిగా చూసినావా? అందరు మా చెప్పిండ్రు మీ అత్త గీసొంటిది, మీ వాళ్ళ అత్త నిల్లగొట్టింది, వాళ్ళ అత్త గంజి పోయలేదా అని చెప్పలేరా? ఇప్పుడు అన్ని బాగా నూతి సూత్రాలు చెప్తున్నావు. ముసలైన కొద్ది శాస్త్రాలు ఎక్కువ అవుతాయి. బాగా నేర్చుకున్నావు. అప్పుడా ముళ్ళ తెచ్చి ముసలిదాన్ని దించిరాపా. నువ్వు ఎటు పోతున్నారో నువ్వు చెప్తున్నకుంటాయినవేవరా? నా ఇంటికాడ నేను ఉంటా. బాగా మాట్లాడుతున్నావు. ఏది నువ్వు కట్టి నీళ్ళు కలిసి పెట్టినప్పుడు కాదు. చిన్న నెల నోరు తెరకుంటావు. నువ్వు కట్టావు. నేను కట్టుకున్నా. నీకు బాగా నచ్చింది. నువ్వు కడితే నీకు నచ్చిన కానీ ఉండిపోయి నేనే ఉంటా. ఫోటో నేను చేస్తావు. బాగా మాట్లాడుతున్నావు. కొట్టదా ఉరికొస్తావు. ఏంది గంత మొండిగా మాట్లాడితే ఏం చేస్తారు? ఏం చేస్తావు నువ్వు? మొండిగా మాట్లాడకపోతే నువ్వు అంత సంపాదించుకొచ్చి నాకు పెట్టినట్టు. ఇక మంది పెడితేనే దీన్ని బతుకుతున్నావు. ఈ పోరాడు చెప్తుంటాడా? ఈ లంగ పోరాడు అవుతుండు. ముసలి దాన్ని తీసుకపోరా అంటే ఇడు చెప్తున్నా కట్టు ఉరుకుతుండు. ఈ పోరాడు నాకు తింటుండా? అని అయ్య గట్టిన అయ్య తిర కొడుకు ఇద్దరు మాట ఒకటి. మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటే మమ్మల్ని వెళ్ళగొడతావు నువ్వు. బాగా వెళ్ళగొట్టు. నువ్వు ఎక్కడికి వెళ్ళగొడతావు? వెళ్ళగొట్టు.
ఎటు పొమ్మంటావో నన్ను నిలబట్టి ఎక్కడికంటే అక్కడికి పిలిపిస్తా నేను బాగా మాట్లాడుతున్నావు ఎందుకో అవునే నాకు బాగాలేస్తున్నాయి ఇంటికా నుంచున్నాడు నువ్వు బాగా నువ్వు మూతులో పట్టా బాగా తినుకుంటా మేడికని తెంగినావు నువ్వు తెచ్చి పెడితే నువ్వు తెచ్చి పెడితే నేను తినుకుంటా ఇంట్లో వంట నీ సొమ్ము అంతా తెచ్చి పెడతా నువ్వు ఎవరి సొమ్ము నువ్వు పెడుతున్నావు నాకు ఇట్లా నాకా నేనవుతావు నువ్వు నాకా నేను నీకు పెట్టనని పెట్టదు ఎవరు పెట్టలేడా అవు నీ కొడుకాడు నేను అన్నీ పెద్దలేదు నువ్వే కాదు ఇంకా పెడతాడు నాకు పెట్టకపోతే మందికి ఎందుకు వెళ్తా ఎందుకు పోతా కొట్టు చూస్తావు కొడతావు కొట్టు ఏడాడు కొడతావు కొట్టు నువ్వు కొట్టడానికి కట్టె పట్టుకొని ఉరికొస్తావు కదా నువ్వు నాకనే ఈయనవుతావు చూడు కొట్టు నువ్వు వేలాడు కొడతావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు కొడతావు కొట్టు కొట్టు దెబ్బ కొట్టు కొట్టగా నీ సంగతి చూస్తాపా ఎక్కడికి నువ్వు సంపాదించినావా సప్పు ఎందుకోసం నా ఇంట నేను ఉంటా నీళ్ళు కూడా ఉందేమి చూస్తాను కొట్టావు కొట్టు జరగనన్నట్టు అవును జరగా నేను బోల పన్ను వేలాడు కొట్టావు కొట్టదే లేదు లేకపోతే నువ్వు నన్ను కొట్టేస్తావా నన్ను కొడతావా నువ్వు చిన్న కొడుకు దగ్గరకు చెరు నెల లెక్క కొద్ది మీద నడు ఆడ కూడా ఉంటాయి ఈడ కూడా ఉంటాయి ఆడగట్టి ఈడగట్టి బాగా మాట్లాడుతా ఆడగట్టి ఈడగట్టి నీళ్ళు కానీ నుంచి పోను నేను పోను నేను ఎందుకోసం నేను కష్టపడ్డా నేను కట్టాం అవు నువ్వు ఇవాళ నా కందక్క కనిపిస్తున్నాడు ఎందుకు నువ్వు కొట్టావు కొట్టు చిన్న దగ్గర నేను ఇంతే ఉంటా పో ఏదాడ నువ్వు కొట్టు నువ్వు బాగా నడక నేర్చుకుంటున్నావు ఏమనుకుంటున్నావు కొట్టు ఒక దెబ్బ కొట్టాక నీ సంగతి చూపిస్తుంది నీకు బాగా మాటలు బాగా అవుతున్నాయి పో బాగా అవుతుంది నువ్వు వెళ్తే నీకు ఎవరో మంది చెప్పినట్టే ఉన్నది ఎవరు చెప్పలేపా ఒక నీళ్ళు కూడా మిగులుతుంది పో దిగుతుంది నువ్వు బాగానే నన్ను ఎల్లగొట్టాను కదా వాళ్ళ ఇంటికైతే నీ సంగతి చూపిస్తలేదు